మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి మార్చి నెలకి సంబంధించినటువంటి 2025 మార్చి నెలకి మొదటి 5 రోజులకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు చూద్దామండి. చాలా 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 ఇంపార్టెంట్ బిట్లను సెలెక్ట్ చేసుకొని మరి ఇవ్వడం జరిగిందండి. మరి వీడియో నచ్చితే ఇలాంటి కరెంట్ అఫైర్స్ మరిన్ని కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందే లేట్ లేకుండా టాపిక్కి వెళ్ళిపోదామండి. మొదలు పెట్టి చూద్దామండి. అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించినటువంటి గోల్డ్ కార్డ్ అనే ఇమ్మిగ్రేషన్ ప్లాన్ ప్రకారం అమెరికాలో శాశ్వత నివాసం పొందడానికి అవసరమైనటువంటి కనీస పెట్టుబడి మొత్తం ఎంత? జవాబు $5 మిలియన్. $5 మిలియన్. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ చూద్దామండి. 1 మిలియన్ అంటే ఎంత? మన ఇండియన్ కరెన్సీలో 1 మిలియన్ అంటే ఎంతో మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఓకేనండి. సో $5 మిలియన్ కనీస పెట్టుబడి అయితే అమెరికాలో శాశ్వత నివాసం పొందడానికి పెట్టాలి. దీని ద్వారా వచ్చినటువంటి ప్లానే గోల్డ్ కార్డ్ అనే కొత్త ఇమ్మిగ్రేషన్ ప్లాన్ ఇదండి. రెండవది, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి జేపీ నడ్డా ఇటీవల ప్రారంభించినటువంటి 9వ జాతీయ సదస్సు ప్రజారోగ్య వ్యవస్థలో మరియు మంచి ప్రతిరూప పద్ధతులు మరియు ఆవిష్కరణలపై సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఒరిస్సాలో అయితే జరిగిందండి. ఈ యొక్క జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఈ యొక్క 9వ జాతీయ సదస్సు అయితే ఒరిస్సాలో జరిగిందండి. చూద్దామండి దాని విశేషాలు. ఒరిస్సాలోని పూరిలో ప్రజారోగ్య వ్యవస్థలో మంచి ప్రతిరూప పద్ధతులు మరియు ఆవిష్కరణలపై 9వ జాతీయ శిఖరాగ్ర సమావేశాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి, ఇక్కడ జేపీ నడ్డా అంటాం కదా, జగత్ ప్రకాష్ నడ్డా ప్రారంభించడం అయితే జరిగిందండి ఒరిస్సాలో. నెక్స్ట్ చూద్దామండి. సశక్త్ భారత్ అనే హిందీ పత్రికను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లనే మీ ముందుకు రావడం జరిగిందండి. ఆన్సర్ రక్షణ శాఖ. సశక్త్ భారత్ అనే హిందీ పత్రిక రక్షణ శాఖ ప్రారంభించిందండి. నెక్స్ట్, ఆధార్ గుడ్ గవర్నెన్స్ పోర్టల్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ఈ ఆధార్ గుడ్ గవర్నెన్స్ పోర్టల్ని ప్రారంభించడం అయితే జరిగిందండి. ఇక్కడ చూద్దామండి దాని గురించి. ఆధార్ ప్రామాణీకరణ అభ్యర్థనల ఆమోద ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ మంత్రిత్వ శాఖ వారు ఆధార్ గుడ్ గవర్నెన్స్ పోర్టల్ని ప్రారంభించడం అయితే జరిగిందండి. నెక్స్ట్, ఇక్కడ సెబీ అనగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇక్కడ సెబీ అంటే ఫుల్ ఫామ్ అండి, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా 11వ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ తుహిన్ కాంత్ పాండే. ఇక్కడ ప్రభుత్వం యొక్క ఆర్థిక కార్యదర్శి అయినటువంటి తుహిన్ కాంత్ పాండేను సెబీ కొత్త చైర్మన్గా నియమించడం అయితే జరిగిందండి. ఈయన ఏం చేస్తారంటే మార్కెట్ల నియంత్రణ సంస్థకు 3 సంవత్సరాల ప్రారంభ పదవీ కాలం పాటు నాయకత్వం అయితే వహిస్తారండి. నెక్స్ట్ అండి, 2025లో ప్రపంచ ఆమోద రేటింగ్లలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు? ఆన్సర్ నరేంద్ర మోడీ గారు ప్రపంచ ఆమోద రేటింగ్లలో అగ్రస్థానంలో ఉన్నారండి. ఈయన భారతదేశం నుంచి 75% రేటింగ్తో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. 2వ స్థానంలో క్లాడియో షైన్బామ్ మెక్సికో దేశస్థులు 66% రేటింగ్తో ఉన్నారు. థర్డ్ వన్ అర్జెంటీనాకి సంబంధించినటువంటి 65% రేటింగ్తో జేవియర్ మిలే మరి వరుసలో ముందంజలో ఉన్నారండి. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 7వది, వన్ నేషన్ వన్ పోర్ట్ చొరవను ఎవరు ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్ అండి. జవాబు సర్బానంద సోనోవాల్. వన్ నేషన్ వన్ పోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి దాని గురించి చూసేద్దామండి. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఇటీవల వన్ నేషన్ వన్ పోర్ట్ చొరవనైతే ప్రారంభించారండి. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలోని ప్రధాన ఓడరేవుల కార్యకలాపాలను ప్రామాణీకరించడము,
మరియు క్రమబద్ధీకరించడము మరియు సముద్ర రంగంలో వ్యాపార సామర్థ్యాన్ని మరియు సౌలభ్యాన్ని పెంచడము ఈ చొరవ యొక్క లక్ష్యం అండి. మరి 8వ చూద్దాము. మరి ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఇడుక్కి వన్యప్రాణుల అభయారణ్యము ఏ రాష్ట్రంలో ఉంది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కేరళ. ఎందు గురించి ఈ వార్తల్లో నిలిచిందనేది ఇప్పుడు చూద్దామండి. మరి ఇడుక్కి వన్యప్రాణుల అభయారణ్యంలో ఇటీవల నిర్వహించినటువంటి 3 రోజుల ఆఫ్ సీజన్ సర్వేలో ఈ యొక్క అభయారణ్యంలో 14 జాతుల పక్షులు, 15 సీతాకోచిలుకలు మరియు 8 ఒడోనెట్లను పరిశీలించారు. ఇడుక్కి వన్యప్రాణుల అభయారణ్యం 1976 సంవత్సరంలో ఉనికిలోకి వచ్చిందంటే అంటే ఎప్పుడు ప్రారంభించారంటే 1976లో. ఇది కేరళలోని ఇడుక్కి జిల్లాలోని తోడుపుల మరియు ఒడుంబంచోల తాలూకాలలో ఉందండి. ఇది ఇడుక్కి వన్యప్రాణుల అభయారణ్యం. 9వది ఐఎన్ఎస్ గుల్జార్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఐఎన్ఎస్ గుల్జార్ భారతదేశంలో మొట్టమొదటి మునిగిపోయిన మ్యూజియంగా ఇటీవల ఎక్కడ అవతరించింది? మొట్టమొదటి మునిగిపోయిన మ్యూజియంగా ఇటీవల ఎక్కడ అవతరించింది? జవాబు మహారాష్ట్ర అండి. మహారాష్ట్ర. దాని గురించి చూద్దామండి. కొంకన్లోని, ఇప్పుడు మహారాష్ట్ర తీరాన్ని కొంకన్ తీరం అంటారు కదండి. మరి కొంకన్లోని సింధుదుర్గ్ జిల్లాలోని మాల్వన్లోని వెంగూర్ల సమీపంలో ఈ రకమైనటువంటి మొట్టమొదటి ప్రాజెక్ట్ని అయితే ప్లాన్ చేశారండి. ఈ ప్రాంతంలో సముద్ర పర్యాటకాన్ని మరింత పెంచారు. ఈ మెరైన్ మ్యూజియం అరేబియా సముద్రంలోని ప్రముఖ మటారా కోట అయినటువంటి విజయదుర్గ్ సమీపంలో ఉందండి. ఇదేంటండి మొట్టమొదటి మునిగిపోయిన మ్యూజియం. సో ఇది మెరైన్ మ్యూజియం అని కూడా మనం పిలుస్తూ ఉంటుంటారండి. 10వది ఇటీవల 3వ సభ SABA మహిళల ఛాంపియన్షిప్ 2025 టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 3వ సభ మహిళల ఛాంపియన్షిప్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారంటే భారత్ అంట. అసలు ఈ ఛాంపియన్షిప్, మహిళల ఛాంపియన్షిప్ అనేది దేనిలో ఇస్తారు అనేది ఇక్కడ మనకి తెలుస్తుందండి. ఇక్కడ క్లియర్గా చూడండి. ఫైనల్లో మాల్దీవులను 103-32 తేడాతో ఓడించి భారత సీనియర్ మహిళల బాస్కెట్బాల్ జట్టు, ఇక్కడ సభ అనేది బాస్కెట్బాలు, 3వ సభ మహిళల ఛాంపియన్షిప్ 2025ను గెలుచుకుంది. మరి భారత జట్టు పాల్గొనడం అనేది ఇది మూడవది అయినప్పటికీ కూడా భారత్ పాల్గొనడం అయితే ఇదే మొదటిసారి అండి. 11వ చూద్దామండి. ఇటీవల ఎవరి ఆత్మకథ దియా సలై విడుదలైంది? ఇటీవల ఎవరి ఆత్మకథ దియా సలై విడుదలైంది? జవాబు కైలాస్ సత్యార్థి. మరి అతని గురించి చూద్దామండి. నోబెల్ గ్రహీత అయినటువంటి కైలాస్ సత్యార్థి ఆత్మకథ దియాస్లై కైలాస్ సత్యార్థి. ఇది ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్లో మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరై చర్చా కార్యక్రమం అయితే జరిగిందండి. కైలాస్ సత్యార్థి ఒక భారతీయ సామాజిక సంస్కర్త. మరి ఏం చేశారు అంటే, ఎందు గురించి ఈ నోబెల్ గ్రహీత అయ్యాడు అంటే, భారతదేశంలో బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రచారం అయితే చేశాడు మరియు సార్వత్రిక విద్యా హక్కు కోసం వాదించాడు కూడా ఈ కైలాస్ సత్యార్థి. 12వదండి, చాలా ఇంపార్టెంటు. ఇటీవల ఛత్తీస్గఢ్ ఓపెన్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఇక్కడ టైటిల్ ఇందాక సభ అనేది బాస్కెట్బాల్ అని చెప్పడం జరిగింది. ఇటీవల ఛత్తీస్గఢ్ ఓపెన్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? జవాబు శౌర్య భట్టాచార్య. ఇక్కడ SCCL ఛత్తీస్గఢ్ ఓపెన్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ టైటిల్ని ఢిల్లీకి చెందినటువంటి శౌర్య భట్టాచార్య 249 స్కోరుతో గెలుచుకున్నాడు మరియు ₹1 కోటి ప్రైజ్ మనీని కూడా గెలుచుకోవడం జరిగింది. మరి 13వదండి, మౌంట్ పాంటెల్ అగ్నిపర్వతం ఇటీవల ఎక్కడ భారీ మొత్తంలో మీథేన్ను విడుదల చేసింది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
మౌంట్ పాంటెల్ అగ్నిపర్వతము ఇటీవల ఎక్కడ భారీ మొత్తంలో మీథేన్ను విడుదల చేసింది? జవాబు ఇథియోపియా. ఇథియోపియా. మరి ఒక మిత్రుడు మార్చి నెల కరెంట్ అఫైర్ చేయండి సార్ అని అడిగారు. అందు గురించని వేగంగా నిన్న అయితే రావడం జరిగింది ఆ కామెంటు. మరి మీకోసం మేము వర్క్ చేస్తున్నాము. అందు గురించి వెంటనే బిట్స్ అన్నీ తయారు చేసి వాటి వివరాలతో సైతం మీకు రాయడం జరుగుతుందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇలాంటి ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రంలోని 2వ విమానాశ్రయం మామ్నూర్ ఇటీవల ఎక్కడ ఆమోదించబడింది? మామ్నూర్ విమానాశ్రయం తెలంగాణలో అండి. తెలంగాణలో. ఇప్పుడు దాని గురించి చూద్దామండి. హైదరాబాద్ నుండి 150 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్నటువంటి వరంగల్ సమీపంలోని మామ్నూర్ వద్ద తెలంగాణలో 2వ విమానాశ్రయ నిర్మాణానికి కేంద్రం అయితే ఆమోదం తెలిపిందండి. మామ్నూర్ వద్ద. నెక్స్ట్ 15వది, ఐక్యరాజ్య సమితి ఎప్పుడు వివక్షత రహిత దినోత్సవాన్ని పాటిస్తుంది? వివక్షత రహిత అంటే మార్చి 1వ తేదీ అండి. మార్చి 1వ తేదీన వివక్షత రహిత దినోత్సవాన్ని పాటిస్తుందండి. ఇందు గురించి చూద్దామండి. మరి ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం కూడా మార్చి 1న వివక్షత లేని దినోత్సవాన్ని పాటిస్తుంది. ఈ దినోత్సవం సమానత్వాన్ని ప్రోత్సహించడము మరియు అన్ని రకాల వివక్షతను అంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంటూ మార్చి 1న వివక్షత లేని దినోత్సవం జరుపుకుంటున్నామండి. మరి ఐక్యరాజ్య సమితి యొక్క 2025 థీమ్ ఏంటంటే మనం కలిసి నిలబడదాము అనే థీమ్తో ఐక్యరాజ్య సమితి వర్క్ చేస్తుందండి. మరి 2024 ఐక్యరాజ్య సమితి యొక్క థీమ్ ఏంటంటే ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరు హక్కులను కూడా కాపాడండి అని ఈ యొక్క థీమ్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ 16వది, ఇటీవల తన మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ ఒసెల్నాట్ను మళ్ళీ చెప్తున్నానండి. ఇటీవల తన మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ ఒసెల్నాట్ను ఎవరు ఆవిష్కరించారు అంటే అమెజాన్ అండి. అమెజాన్. ఒసెల్నాట్ అమెజాన్. మరి అమెజాన్ వెబ్ సర్వీసెస్ తన మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ దీన్ని ఏ విధంగా అంటారండి? ఫిబ్రవరి 27, 2025న ఆవిష్కరించిందండి. ఈ చిప్ను కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్ ఫర్ క్వాంటమ్ కంప్యూటింగ్ అభివృద్ధి అయితే చేయడం జరిగిందండి. నెక్స్ట్ బిట్ అండి, చాలా ఇంపార్టెంట్, 32 బిట్లతో రావడం జరిగిందండి. ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి 5 కొత్త ఆధ్యాత్మిక కారిడార్లను ప్రకటించారు? ఆధ్యాత్మిక కారిడార్లను 5 ప్రకటించారు. అది ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్. ఇప్పుడు చూద్దామండి. మరి 2025 ఫిబ్రవరి 26న ప్రయోగ్లో జరిగినటువంటి మహాకుంభమేళ ముగిసిన తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని 5 కొత్త ఆధ్యాత్మిక కారిడార్ల అభివృద్ధిని అయితే ప్రకటించడం జరిగిందండి. మరి 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాకుంభమేళ జనవరి 13వ తేదీ నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ప్రయోగంలో జరిగిందండి. మరి దీనిలో 60 కోట్లకు పైగా ప్రజలు ప్రయోగరాజులో పవిత్ర సంగమంలో స్నానం ఆచరించారండి. 18వది, చిరాంగ్ రిపు ఎలిఫెంటా రిజర్వ్ 8వ జాతీయ ఉద్యానవనంగా ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? చాలా ఇంపార్టెంట్ అండి. చిరాంగ్ రిపు ఎలిఫెంట్ రిజర్వ్ 8వ జాతీయ ఉద్యానవనంగా ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? అస్సాం. మరి ప్రభుత్వం అధికారికంగా చిరాంగ్ రిపు ఎలిఫెంటా రిజర్వ్ రాష్ట్రంలోని 8వ జాతీయ ఉద్యానవనంగా ప్రకటించిందండి. మరి కొత్త జాతీయ ఉద్యానవనానికి చాలా ఇంపార్టెంట్ అండి, సిక్నా జ్వాలావ్ జాతీయ ఉద్యానవనం అని పేరు పెట్టనున్నారండి.
ఈ 8వ జాతీయ ఉద్యానవనానికి కొత్త పేరు పెట్టారు. దాని పేరు సిక్నా జ్వాలావ్. ఇంకా పెడతారండి అది. ఇది ఎక్కడుంది? అస్సాంలో ఉంది. 19దండి, మరి బంగ్లాదేశ్లో విద్యార్థుల నాయకత్వంలో ఇటీవల ఏర్పడినటువంటి కొత్త రాజకీయ పార్టీ పేరేమిటి? ఇటీవల ఏర్పడినటువంటి కొత్త రాజకీయ పార్టీ పేరేమిటి? జాతీయ నాగరిక్ పార్టీ. జాతీయ నాగరిక్ పార్టీ. 25 అండి, ఇటీవల 3వ సభ మహిళల బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ 2025ను గెలుచుకున్న దేశం ఏది? ఆన్సర్ భారత్. భారత్. మరి భారత సీనియర్ మహిళల బాస్కెట్బాల్ జట్టు 3వ సభ మహిళల బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ 2000 గెలుచుకుంది. ఫైనల్లో మాల్దీవులను 107-32 పరుగుల తేడాతో ఓడించింది. ఇది సభ మహిళల ఛాంపియన్షిప్లో భారత్ పాల్గొనడం ఇది తొలిసారి. బుధవారం న్యూఢిల్లీలోని కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియంలో అయితే జరిగింది. ఇటీవల మార్చి 2న ఎవరు వర్ధంతి జరుపుకున్నారు? మార్చి 2 సరోజినీ నాయుడు వర్ధంతిని జరుపుకున్నారు. మరి సరోజినీ నాయుడు వర్ధంతి మార్చి 2న జరుపుకున్నారు. ఆమె ఒక భారతీయ కవయిత్రి మరియు రాజకీయ నాయకురాలు. ఆమెను భారత కోకిల అని కూడా మనం పిలుస్తుంటాము. నెక్స్ట్ 22ది, మహిళా వ్యవస్థాపకతను ప్రోత్సహించే లక్ష్యంతో ఉన్నటువంటి స్వావలంబని కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? మహిళా వ్యవస్థాపకతను ప్రోత్సహించే లక్ష్యంతో ఉన్నటువంటి స్వావలంబని కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ మరియు మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్మెంట్. మరి నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ నీతి ఆయోగ్ సహకారంతో మీరట్లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయంలో స్వావలంబని మహిళా వ్యవస్థాపకత కార్యక్రమాన్ని అయితే ప్రారంభించిందండి. ఇది భారతదేశంలో మహిళా వ్యవస్థాపకతను బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైనటువంటి అడుగును వేసిందండి. 23వది, 175వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో ప్రారంభించారు? అంటే మార్చి 4, 1851. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే మార్చి 4, 1851. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి ప్రపంచ శాంతి కేంద్రం. భారతదేశంలో మొట్టమొదటి ప్రపంచ శాంతి కేంద్రం ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ గురుగ్రామ్. ప్రపంచ శాంతి కేంద్రం గురుగ్రామ్లో ప్రారంభించబడింది. 25వది, ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి 1000 కోట్లతో విలువైనటువంటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ప్రారంభించారు? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ 1000 కోట్లు. మరి తిరుపతిలో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ 1000 కోట్ల గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మరి 26వది, ఇటీవల 3వ రంజీ ట్రోఫీ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? విదర్భ. ఇది ఏ రాష్ట్రంలో ఉందో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. 27వది, ఇటీవల 300 వన్డే మ్యాచ్లో ఆడినటువంటి 7వ భారతీయ క్రికెటర్ ఎవరు? జవాబు విరాట్ కోహ్లీ. మరి 300 వన్డేలో ఆడినటువంటి 7వ భారతీయ క్రికెటర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. మార్చి 2వ తేదీన దుబాయ్లో న్యూజిలాండ్లో జరిగినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో అతను తన 300 వన్డే మ్యాచ్ను ఆడడం జరిగింది. 28వది, ఇటీవల భారతదేశ కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ మయాంక్ శర్మ.
డిఫెన్స్ అకౌంట్స్ కంట్రోలర్ జనరల్గా మయాంక్ శర్మ బాధ్యతలు స్వీకరించింది డాక్టర్ మయాంక్ శర్మ. మరి ఇటీవల ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డులు ఎవరికి లభించాయి? ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డులు ఎవరికి లభించాయి? జైషాకి లభించింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీకి అతి పిన్న వయస్కుడైనటువంటి అధ్యక్షుడైనటువంటి జైషా ఇటీవల 14వ ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డ్స్లో ఐకాన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించబడ్డాడు. క్రికెట్ పరిపాలన, ఆవిష్కరణ మరియు ఆట యొక్క ప్రపంచ విస్తరణకు ఆయన చేసిన కృషికి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి గౌరవం లభించింది జైషాకండి. మరి 30ది చాలా ఇంపార్టెంటు, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 యొక్క రెండవ దశ ఇటీవల ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆన్సర్ గుల్మార్గ్ అంటే జమ్మూ కాశ్మీర్లో ఉందండి. మరి జమ్మూ కాశ్మీర్లోని ప్రసిద్ధ స్కీ రిసార్ట్స్ గుల్మార్గ్ మార్చి 12 నుండి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ యొక్క రెండవ దశను నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం ముందుగా ఫిబ్రవరి 22, 25 తేదీ ఈ మధ్య తేదీల్లో జరగాల్సి ఉందండి. కానీ తగినంత హిమపాతం అంటే మంచు లేకపోవడం వల్ల, జమ్మూలో మంచు లేకపోవడం వల్ల, మరి హిమపాతం లేకపోవడం వల్ల వాయిదా పడింది. అయితే ఇటీవల కురిసినటువంటి భారీ హిమపాతం శీతాకాలపు క్రీడలకు అనువైనటువంటి పరిస్థితుల్లో కల్పించిందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి ఇటీవల వంటారా జంతు సంరక్షణ కేంద్రాన్ని ఎవరు ప్రారంభించారు? వంటారా జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మరి ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్లో అండి. గుజరాత్లోని జామ్నగర్లో ఉన్నటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద వన్యప్రాణుల రక్షణ, పునరావాసం మరియు పరిరక్షణ కేంద్రం బంటారాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించారు. రిలయన్స్ ఇండస్ట్రియల్ లిమిటెడ్ మరియు రిలయన్స్ ఫౌండేషన్ స్థాపించినటువంటి ఈ అత్యాధునిక సౌకర్యం రిలయన్స్ జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్ లోపల 3500 ఎకరాలలో విస్తరించబడి ఉంది. మరి బంటారాలో 2000 కంటే ఎక్కువ జాతుల నుండి రక్షించబడినటువంటి 1.5 lakhs పైగా జంతువులకు నిలయంగా ఉంది ఈ బంటారా. 32దండి లాస్ట్ది, చివరిది. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. ఎక్కువ వీడియోలు చేయడానికి ఉత్సాహాన్ని నింపిన వాళ్ళు అవుతారు. ఇటీవల హెచ్బిటియు నుండి జీవిత సాఫల్య పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? అసలు ఈ హెచ్బిటియు అంటే ఏంటి, ఇవన్నీ కూడా చూసేద్దామండి. ఇక్కడ ఎవరు అందుకున్నారంటే డాక్టర్ దినేష్ సహ్రా. మరి భారతదేశ వంట నూనెల పరిశ్రమ మరియు స్థిరత్వానికి ఆయన చేసిన పరివర్తనాత్మక కృషికి గాను హెచ్ అంటే హర్మోట్, బి అంటే బట్లర్ టెక్నికల్ యూనివర్సిటీ, దానిలో దినేష్ సహ్రాను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. ఇక్కడ హెచ్బిటియు హర్మోట్ బట్లర్ టెక్నికల్ విశ్వవిద్యాలయం అండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.